అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు మనీ మంత్ర గురువు గారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. మరి ఈరోజు మనీ గురించి, మనీని మన జీవితంలోకి ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఏం తెలుసుకుందాము అనేది తెలియాలి అంటే ముందుగా గురువుగారిని పలకరించాలి. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, మరి ప్రతిసారి కూడా మీరు అనుకున్నట్టు ఎలా అయితే మీరు జీవితంలో వండర్ఫుల్ అచీవ్మెంట్స్ సాధిస్తున్నారో, అలాగే అందరూ సాధించాలి అన్న గొప్ప ఉద్దేశంతో, సంకల్పంతో మీరు అందరికీ ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేర్పిస్తున్నారు కదండి. డబ్బు సంపద ఐశ్వర్యం డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం. గురుగారు, లాస్ట్ టైం మీరు ఏదైతే మూఢనమ్మకాలను తీసేయాలి, స్వేచ్ఛగా ఆలోచించగలిగినప్పుడే మనకి లైఫ్లో ఫ్రీడమ్ వస్తుంది, మనం అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పారు కదండి. చాలామంది కమెంట్స్ అయితే పెడుతున్నారు, ప్రయత్నిస్తున్నాము అని. తప్పకుండా మీరు అన్న విషయాలన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మరి అలా ఈరోజు ఏం ఫాలో అవ్వమని చెప్పబోతున్నారు, ఎలా మార్చబోతున్నారు మమ్మల్ని? ఓకే అమ్మా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు డబ్బు సంపాదించడానికి కోసం ఏం చేస్తున్నారు ఫస్ట్ అది ఆలోచించండి. ఓకే, ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాం అంటే నేను డబ్బు సంపాదించడానికి నేను ఒక జాబ్ చేస్తున్నాను, అంతే కదా. మీరు కూడా నేను యాంకరింగ్ చేస్తున్నాను, ఓకేనా. అలాగే ఒక తను అనుకున్నాను నేను వ్యాపారం చేస్తున్నాను. డబ్బు సంపాదించడానికి ఏం చేయాలి? ఏదో పని చేయాలి కదా, అంతే కదా. అది డబ్బు సంపాదించడం కాదు, అది జీవన వృత్తి. అది మరి జీవన వృత్తితోనే కదా గురువుగారు. కాదు కాదు, డబ్బు సంపాదించడం వేరు, ఓకేనా. మన జీవితం గడవడానికి మనం చేసే పని వేరు. ఇది కేవలం మన జీవనం గడవడానికి ఏదో ఒక పని చేస్తున్నాం తప్ప ఇది డబ్బు సంపాదించడం ఎలా అవుతుంది? కాదు కదా. ఓకే, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే నేను వ్యాపారం చేస్తున్నాను, ఓకే, ఇది ఇంకా డబ్బు సంపాదించడానికి ఇంకేం చేస్తాం అదనంగా, అవునా కదా. ఉదయం మార్నింగ్ వెళ్ళిపోయారు, ఒక ఆఫీస్కి వెళ్ళారు, సాయంత్రం వస్తున్నారు, మంత్లీ శాలరీ వచ్చి ఒక 50,000 1,00,000 వస్తుంది. ఇది డబ్బు సంపాదిస్తున్నాను కదా, ఓ వ్యాపారం చేస్తున్నాను కదా. ఆ రోజు ఒక 1,00,000 నేను వ్యాపారం చేస్తున్నాను, దాంట్లో నాకు 10,000 మిగులుతుంది. నేను డబ్బు సంపాదించడం చేస్తున్నాను కాదు. డబ్బు సంపాదించే విధి విధానం వేరే ఉంటుంది. ఇది కేవలం మన జీవనం సాగడానికి మాత్రమే మనం చేస్తున్నాం, అర్థమైందా. ఎందుకంటే మన అవసరాలు రెంట్ కట్టాలి, ఓకే, కిరాణా తెచ్చుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, మన ఫంక్షన్స్ ఉంటే పోయి రావాలి, వీటన్ని ఖర్చుల మందం మాత్రమే మనం సంపాదిస్తున్నాం. అవును, కరెక్ట్ గురువు గారు. నెల వచ్చేసరికంటే మీ చేతిలో కనీసం ఇంకో 50,000 ఉన్నాయా? లేవు కదా. ఆన్సర్ లేదు కదా. ఆన్సర్ లేదంటే లేవన్నట్టే కదా. అదనంగా మీ దగ్గర 50,000 ఉన్నాయి, అన్నీ పోతూ అంటే అప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారు. మరి అది ఎలా సాధ్యం? అదే మరి మీరు ప్రయత్నం చేయట్లేదు. ఎప్పుడు కూడా మీరు అనుకోలేదు కదా నేను డబ్బు సంపాదించాలని. మీరు డబ్బు సంపాదించాలి, డబ్బుని ఒక ప్రాతిపదికన నేను చూడాలి. ఆ డబ్బు అంటే దానికి విలువ ఇచ్చినప్పుడు, దాన్ని ప్రేమించినప్పుడు మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ రావడం అనేది మొదలవుతుంది. ఇప్పటిదాకా మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కదా, దాని మీద దృష్టి పెట్టలేదు కదా. మీరేమనుకుంటున్నారంటే నా అవసరాలు సరిపోతుంది, నేను సంపాదిస్తాను అనుకుంటున్నారు. అవసరాలు సరిపోయాక మీకు ఇంకా అదనంగా మిగిలినప్పుడు కదా మీరు డబ్బు సంపాదించినప్పుడు. అది ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి ముందు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా డబ్బు మీద ముందు దృష్టి పెట్టండి. ఓకే, ఎలా గురువు గారు? ఇప్పుడు మీకు వస్తున్నటువంటి ఏదైతే ఉందో దీని మీదకి మైండ్ తీసేయండి. ఇది ఎలాగో వస్తుంది, ఎందుకంటే ఏదో ఒక జాబ్ ఉంది, లేకపోతే మనకు ఒక సోర్స్ ఉంది, ఆ సోర్స్ ద్వారా వస్తుంది, అక్కడికి అయిపోయింది కదా. దాని గురించి మీరు ఆలోచించే అవసరం లేదు. అవును, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఉంటుంది అనేది మనకు తెలుసు కదా, కొన్ని రోజుల వరకు అయినా. కాబట్టి దాని గురించి ఆలోచించే అవసరం లేదు. అదనంగా మీరు ఏం సంపాదించాలి, ఎంత సంపాదించాలి, నెలకు మీకు ఎంత కావాలి, అలాంటప్పుడు మనకు కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి మనకి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసామంటే నా శాలరీ ఇంత అని మనం ఎవరేజ్ ఫిక్స్ అయిపోయి దానికే మనం అడిక్ట్ అయిపోయినాం దానికి. కాబట్టి అలాగే ఉండిపోయినాం మనం. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ శాలరీ కంటే ఇంకా అదనంగా ఎంత కావాలి అంటే ఇంకో 30,000-40,000 అయితే మీరు దాన్ని అఫర్మేషన్ చేయడం మొదలుపెట్టండి. ఇక్కడ నుంచి అంటే నేను నెలకు ఇంత పెద్ద మొత్తంలో నేను సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత, దానికి సరిపడే అవకాశాలు నాకు విశ్వం సమకూర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఓకే, ఈ యొక్క అఫర్మేషన్ని పదే చెప్తూ మీరు వాటిని ఊహించండి, ఓకేనా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక పేపర్ పెన్ తీసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు కేవలం అతను చేస్తున్న పనే కాకుండా అతను కనీసం ఆయన లోపల చాలామందికి తెలియనటువంటి ఒక 10 టాలెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ప్రతి వ్యక్తి దగ్గర ఒక 10 టాలెంట్స్ ఉంటాయి, ఓకేనా. 10 ఖచ్చితంగా ఉంటాయి. అది వాళ్ళు ఎప్పుడు గుర్తించారు, ఎటు వాళ్ళు కూడా గుర్తించారు. ఇప్పుడు ఏం చేయాలి, మనం చేస్తున్న పని పక్కన పెట్టేసి ఆ 10 టాలెంట్స్ మీకు ఏమేమి ఉన్నాయి, మీరు ఇంకేం చేయగలరు,
ఓకే. మీరు క్వశ్చన్ వేయండి, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి మీరు క్వశ్చన్ వేయండి. నేను ఈ పని పక్కన పెట్టండి, ఇప్పుడు మీరు ఏదైతే రెగ్యులర్ ఉందో దాన్ని పక్కన పెట్టండి. నేను ఇంకేం చేయగలను, ఒక 5-10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఇంకా నేనేం చేయగలను, ఇంకేం చేయగలను, పదే పదే అడిగినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. రైట్. ఓహో నేను ఈ పని చేయగలను, దాని ద్వారా మీరు ఎంత సంపాదించగలరు రాసి పెట్టండి. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆలోచించండి. అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకా నేనేం చేయగలను. ఓకేనా, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి 10 రకాల టాలెంట్ కలిగి ఉంటాడు, అది సమయ సందర్భాలను బట్టి అది బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు మీకు అదనంగా సోర్స్ ఇన్కమ్ కావాలి కదా, దానికోసం దాన్ని ఇప్పుడే బయట పెట్టండి, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. అలా ఒక 10 ఆలోచించండి. ఆ 10 వాటిల్లో మీరు ఏది పర్ఫెక్ట్గా చేయగలరు, మళ్ళీ ఆ 10 వాటిల్లో మీరు ఏది పర్ఫెక్ట్గా చేయగలరు. దాంట్లో ఒక 5 అయితే పర్ఫెక్ట్ చేస్తారు కదా, 5 పోయినా కానీ 5 వల్ల మీకు అదనంగా ఇన్కమ్ ఎలా వస్తుంది, దానికి మీ ప్రయత్నాలు ఏంటి. అంటే ఎప్పుడైతే మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి ఆలోచించినప్పుడు, ఆ లోతులోకి వెళ్ళి మీరు ఆలోచించినప్పుడు మాత్రమే దానికి సరిపడా ఆలోచనలు కానీ, లేదంటే ప్రయత్నాలు కానీ, లేదంటే అవకాశాలు రావడం మొదలవుతుంది. నేను కూర్చున్నారు నాకు ఎలా వస్తుంది అంటే రాదు. అవును. ఎలా వస్తుందంటే రాదు. మీరు ఖచ్చితంగా సంపాదించాలని మీరు డిసైడ్ అయిపోవాలి. నేను ఖచ్చితంగా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలి, లేదా నేను ఖచ్చితంగా నెలకు 2 లక్షలు సంపాదించాలి. సంపాదించడానికి నేను ఏం చేయాలని మీరు గట్టిగా కూర్చుని ఒకటొకటి క్వశ్చన్ వేసినప్పుడు మాత్రమే మీకు ఆన్సర్స్ రావడం మొదలవుతుంది. నేను ఎలా సంపాదించాను ఊరికే అలా అన్నీ కూర్చుంటే మాత్రం కాదు. కాబట్టి ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని ఒకటి ఆలోచించి లోతుల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక 5 పాయింట్లు అయితే దొరుకుతాయి. ఇప్పుడు దానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు 5 పాయింట్లను మైండ్లో పెట్టుకొని రోజు మెడిటేషన్లో నాకు వీటి ద్వారా ఇన్ని రకాలుగా విశ్వం ద్వారా అవకాశాలు, డబ్బు సంపాదించే అవకాశాలు వచ్చింది, విశ్వానికి కృతజ్ఞత. ఈ అఫర్మేషన్ని రెగ్యులర్ చేస్తుండండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఒక 15 రోజుల నుంచి 40 రోజుల లోపల ఒక 2 అవకాశాలు రావడం మొదలవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఇంకో అదనంగా అవకాశాలు రావడం మొదలవుతుంది. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు, యాజ్ ఇట్ ఈస్ ఇదే చెప్పాను. చెప్పిన తర్వాత పాపం ఉన్న పని కూడా పోయింది. నేను ఎలా నా లైఫ్ అనే దాంట్లో కొట్టుమిట్టాడుతున్నాడు. యంగ్ అబ్బాయి, కొత్త న్యూ కపుల్స్, వాళ్ళు సిచ్యువేషన్ ఉన్న పలంగా ఏదో జాబ్ పోయేసరికంటే ఏం అర్థం కాని పరిస్థితి. నువ్వు ఇంకేం చేయగలవు అని అడిగాను నేను. అదే నేను పలానా చేయగలను సార్, దాంతోపాటు ఇంకేం చేయగలను ఒక 5 చెప్పాడు. 5 టాలెంట్లు నీ దగ్గర పెట్టుకొని ఎవరి దగ్గర నువ్వు పని చేయడానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావయ్యా, ఇలా అఫర్మేషన్ చేయన్నాను. 1 వీక్లో మంచి ఆఫర్ వచ్చింది, ఆ తర్వాత 2nd వీక్లో ఇంకొక ఆఫర్ వచ్చింది. అలా 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 మెల్లగా ఈరోజు 5 రకాల పనుల్ని ఈ అదనపు సోర్స్గా తనే చేసుకుంటున్నాడు, ఎక్కడ పని చేయట్లేదు. మంచి టెక్నిక్ ఇది. అంటే నువ్వు అడిగేంత వరకు విశ్వం ఇవ్వదు.